తలకాయ నొప్పి వస్తా ఉంది. ఆకు ఒక్క ఆడబెట్టేసాను. సున్నం ఎట్టుపోయింది? సున్నం కనిపించలేదే. సున్నం ఆడబెట్టేసాను. ఈ సున్నం ఎత్తుకొని సగం జీవితం అయిపోతుంది. ఇక్కడ ఉంది. ఇప్పుడు చూసినా ఫోన్ పట్టు కూర్చో ఉంటది. ఇంకే పనే ఉంది, ఎప్పుడు ఆ ఫోన్ అక్కడ కలిగింది అనేసి. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. నా కొడుకు రాను, దీని పని చెప్తా. రారా నాయన, సమయానికి వచ్చిన రారా. చూడురా ఏమైంది అమ్మా? ఎప్పుడు చూసినా ఫోన్లే, ఒక్క పని చేయట్లే, ఎప్పుడు ఫోన్. ఏమే ఏమైందండి? సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. మా అమ్మ చెప్పింది నిజమేనా? ఎప్పుడు ఫోన్ చూస్తానే ఉన్నావంట? లేదండి, ఇంట్లో పనులన్నీ చేశాకే ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూస్తున్నాను. లేదురా, అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎప్పుడు చూసినా ఫోను, లేకపోతే మేకప్లు. సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఏమే మా అమ్మ చెప్పింది నిజమేనా? అత్తగారు చెప్పేది నిజమేనండి. నేను ఇంట్లో పనులేవో చేయట్లేదు, అందుకే 4 రోజులు మా పుట్టింట్లో వదిలేయండి. నువ్వు పుట్టింటికి వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారే? నేను ఎక్కడున్నా ఏం పని చేయట్లేదు కదండి, అందుకే 4 రోజులు మా అమ్మ ఇంట్లో పోయేసి ఉండేసి వస్తాను. అది చెప్పేది కూడా నిజమే కదమ్మా. అది ఇంట్లో నీ ఏ పనులు చేసేది లేదు, అందుకే ఒక 4 రోజులు వాళ్ళ అమ్మ ఇంట్లో వదిలే వచ్చేస్తాను. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్? నువ్వు రెడీ అయ్యే, తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర వదిలే వస్తాను. నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. దీన్ని తిట్టిద్దాం అనుకుంటే అది తిరిగి నా తల మీదకే వచ్చింది. నేను దూకున్న గుంట్లో నేనే పడ్డట్టయింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. రేపటి నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి.